వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలామంది వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతా ఉన్నారు. వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల రెమెడీస్ వాడుతా ఉంటారు. బట్ ఈ రకరకాల రెమెడీస్ వాడడం వల్ల ఇన్‌స్టాంట్‌గా వెయిట్ లాస్ అయినప్పటికీ, సో, ఆ డైట్ మానేస్తే షూర్‌గా మళ్ళీ వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం, డబల్ అయిపోవడం జరుగుతూ ఉంటది. సో, అలా కాకుండా మన ఫుడ్‌లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ, నేను చెప్పిన పద్ధతిలో మీరైతే వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటే, షూర్‌గా మీరైతే వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ పెరగకుండా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చైతన్య రాజు గారు. సో, సార్ ద్వారానే అసలుకి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీరు చెప్పబోయే ఏమంటారు ఫుడ్ ప్యాటర్న్ గానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పే లైఫ్ స్టైల్ గానివ్వండి, చాలా చక్కగా పనిచేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎలా ఉంటే మనం వెయిట్ లాస్ అవుతాం, మళ్ళీ పెరగకుండా హెల్తీగా ఉండగలుగుతాం? మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండే అనమాట. ఓకే. ఆ పేషెంట్ వెయిట్ 130, 135 కేజీస్ ఏమో ఉండే. మనం కేస్ టేకింగ్ తీసుకున్నాం. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కోసమే వచ్చిండ్రు వాళ్ళు. కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకి ఏం అర్థమైందంటే, ఈ పేషెంట్ ఏం చేస్తుండే, ఇప్పుడు లంచ్ తిననీకి పోయిండు. ఓకే. ఇప్పుడు బర్గర్ తింటుండు. బర్గర్ తినేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండనుకోండి, "అరే అక్కడ బిర్యానీ బావుంటది. నెక్స్ట్ టైమ్ ఆడికెళ్దాం." నెక్స్ట్ టైమ్ ఎందుకురా? ఇప్పుడు బర్గర్ ఫినిష్ చేసి బిర్యానీ తిననీకి పోదామని అంటుండు. సో, బర్గర్ తిని మళ్ళా లంచ్‌లోనే బిర్యానీ గూడా తింటుండే. హెవీ క్యాలరీ ఇంటేక్ ఉండే ఆయనది. ఓకే. ఇప్పుడు మార్నింగ్ ఎక్కడైనా ఇడ్లీ, దోస తిననీకి, టిఫిన్ చేయనీకి పోయిండనుకోండి. ఎట్లా ఉండే అంటే డయట్ ఎంతైతే అవసరం బాడీకి, దానికన్నా ఎక్కువ తినేస్తుండే. అంటే జంక్ ఫుడ్ ఎక్కువ జంక్ తీసుకుంటున్నారంటారు. ఫుడ్ గూడా తింటుండు. ప్లస్ క్వాంటిటీ గూడా చాలా ఎక్కువుంది. డైలీ ఒక్క మీల్ అయితే జంక్ ఫుడే ఉంటుండే. ఓకే. సో, అట్లా మెల్లిమెల్లిగా వెయిట్ పెరిగిపోయింది. మళ్ళా ఇంకోటేమైందంటే, అంతకుముందు ఆయన జిమ్‌కి పోతుండే. జిమ్‌కి పోయి మంచిగా ఎక్సర్సైజ్ చేసి, కార్డియో చేసి ఇవన్నీ చేస్తుండే. అండ్ అప్పుడు ఆయన ఏజ్ 22 23 ఉండే. మంచిగా బాడీ బిల్డింగ్ కోసం పోయిండు. దాని తర్వాత ఏమైంది, మంచిగా ఫిజిక్ వచ్చింది. వెయిట్ కరెక్ట్ ఉండే. కానీ దాని తర్వాత ఏమైంది, జిమ్ ఆపేసిండు. ఓకే. జిమ్ ఆపేసిండు ఓకే. కానీ ఎప్పుడైతే ఈ యంగ్‌స్టర్స్ జిమ్‌కి పోతారు కదా! వాళ్ళ డయట్ పెరుగుతది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు జిమ్ వదిలేస్తారు. లైఫ్ టైమ్ జిమ్ కంటిన్యూ చెయ్యరు. కానీ వాళ్ళ డయట్ ఆ జిమ్ డయటే ఉండిపోతది. ఓకే. సో, దానివల్ల గూడా వెయిట్ గెయిన్ అయిపోతది. ఎందుకంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ లేదు. క్యాలరీ ఇంటేక్ ఎక్కువుంది. వెయిట్ గెయిన్ అయితది. మళ్ళా ఇంకోటి, ఇప్పుడు నేను జంక్ ఫుడ్ డైలీ పేషెంట్ గురించి చెప్పినాను గదా! అట్లా గూడా చేస్తారు చాలామంది. ఓకే. ఎంతైతే అవసరం బాడీకి దానికన్నా ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం క్యాలరీస్‌ది. దానివల్ల గూడా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది వీళ్ళకు. ఇట్లా అయ్యి చాలా మందికి ఒబెసిటీ ప్రాబ్లమ్, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. ఇవి గాకుండా ఇప్పుడు కొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గూడా వెయిట్ గెయిన్ అయితది ఎన్నో సార్లు. అది గూడా హైపోథైరాయిడిజం కండిషన్‌లో అయితది. అంటే వాళ్ళ బాడీలో ఏదైతే T4 హార్మోన్ ఉంటది, అది అడిక్వేట్ అమౌంట్‌లో ప్రొడ్యూస్ అయితలేదు. దానివల్ల గూడా వాళ్ళకు వెయిట్ గెయిన్ అనేది అయితది. ఫ్యాట్ మెటబాలిజం తగ్గిపోతది వాళ్ళ బాడీలో. ఓకే. ఇంకోటేమైతదంటే, ఇప్పుడు ఎప్పుడైతే 21, 22 ఏజ్ ఉంటది గదా! ఆ ఏజ్ వరకు మన హైట్ పెరుగుతది. మన బాడీ మెటబాలిజం ఫాస్ట్ ఉంటది. మనం కాలేజ్‌లో ఉంటాం, స్కూల్స్‌లో ఉంటాం ఆ ఏజ్ వరకు. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువుంటది. అండ్ దానివల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ ఆ ఏజ్ వరకు ఉండదు. కానీ ఎప్పుడైతే మనం జాబ్స్‌లో ఎంటర్ అయితాం, మన హైట్ అయితే మన బాడీ ఎంతైతే బిల్డ్ అవ్వాలి అయిపోయింది గదా! దాని తర్వాత మెటబాలిజం బాడీది స్లో అయిపోతది. ఓకే. అయితే మన క్యాలరీలు గూడా మనం ఇంతకుముందు మన డయట్ ఎంతుండే, దానికన్నా తక్కువ క్యాలరీ గావాలి మనకు. దాని ప్రకారం మనం ఫుడ్ అడ్జస్ట్ జేసుకోవాలి. లేకపోతే అప్పుడు గూడా మనకు వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తది. ఒక్కొక్కసారి ఏమైతది, ఇప్పుడు షుగర్ పేషెంట్లున్నారు, బీపీ పేషెంట్లున్నారు. వాళ్ళు వాడే మందుల వల్ల గూడా వాళ్ళకు వెయిట్ గెయిన్ అనేది అవుతదనమాట. సో, ఇవి చాలా కారణాలు వెయిట్ గెయిన్‌కి. సరే, ఇప్పుడు మనం అంటే మన ఆహార నియమాలు చేంజ్ చేసుకుంటే మన తగినట్టు కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉందా? వెయిట్ లాస్ అవ్వడానికి మనం హోమియోపతి మందులు ఇస్తాం. అవి బాడీ మెటబాలిజంని ఫాస్ట్ చేస్తాయి. అండ్ ఇప్పుడు హోమియోపతి మందులతో పాటు మనం డయట్ కూడా ఇస్తాం పేషెంట్‌కి. ఓకే. ఇప్పుడు ఒక సింపుల్ డయట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మన చాలా ప్రేక్షకులకి కూడా పనికొస్తదనమాట. ఓకే. అదేందంటే, ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకుంటాం. యెస్. ఎప్పుడైనా మైండ్‌లో పెట్టుకోండి. ఇంతకుముందు మన తాత వాళ్ళ కాలంలో ఎట్లుంటుండే, వాళ్ళు మార్నింగ్ లెవ్వంగానే రెడీ అయిపోయి, పూజలు చేసి, స్నానం చేసి ఏం చేస్తుండే, పొలాలకు వెళ్ళిపోతుండే. ఫార్మింగ్ చేస్తుండే. అయితే వాళ్ళు టిఫిన్ ఎప్పుడు చేస్తుండే? 10:30, 11 అట్లా చేస్తుండే. ఓకే.
మళ్ళీ దాని తర్వాత సాయంత్రం వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ 7 o'clock 8 o'clockకి డిన్నర్ చేసేస్తుండే. మధ్యలో మొత్తం ఖాళీ ఉంటుండే. అయితే ఏముండే ఇండైరెక్ట్లీ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుండే. ఇప్పుడు మనం 3 మీల్స్ తింటున్నాం. ఇంతకుముందు అట్లా లేకుండే, ఒకసారి టిఫిన్ ఒకసారి డిన్నర్ అంతే. అయితే అట్లా ఐఎఫ్ చేయొచ్చు మీరు. అది ఎట్లా 10:30 11 o'clock మీరు టిఫిన్ చేసి మళ్ళీ నైట్ 8 o'clock 9 o'clock తినేసేయాలి. ఓకే, అది ఒకటి చేయొచ్చు. ఇట్లా కాకుండా ఇంకా వేరేది ఏంటంటే ఒకటి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కొందరికి కంపల్సరీ కావాలి. ఇప్పుడు మన బాడీలో వెయిట్ ఎక్కువ ఉందా అని అర్థమైంది, మన క్యాలరీ ఇంటేక్ ఎంత అయితే మన బాడీకి కావాలి దానికన్నా ఎక్కువ ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే మనం ఏం తిన్నా సగమే తింటాం. అంటే ఇప్పుడు మార్నింగ్ మనకు టిఫిన్లో ఇడ్లీ ఉంది, మనం ఎవ్రీ టైం ఎప్పుడైతే ఇడ్లీ తింటాం ఇంటికాడ 4 ఇడ్లీలు తింటాం అనుకోండి, మనం మైండ్ని అడగాలి. మన సొంతంగా మాట్లాడుకుంటాం కదా, ఎంత తింటావు అని అడగాలి. మైండ్ ఏమో 4 ఇడ్లీలు అని ఆన్సర్ ఇస్తుంది. మనం 2 తినాలి, దాని సగం దాంతో ఆపేసేయాలి. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంత రైస్ తినాలనిపిస్తే ఇంతే తినాలి, హాఫ్, ఓకే, దాంతో ఆపేసేయాలి. మళ్ళీ నైట్ కూడా సేమ్ అట్లనే చేయాలి. దీన్ని మనం హాఫ్ మీల్ డైట్ అని అనొచ్చు. సో ఇట్లా చేస్తూ మనకు స్లోలీ ఏమవుతుందంటే ఏదైతే మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉంది కదా అది మెటబలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ దాంతో మనం స్లోలీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను పేషెంట్ని చెప్పిన కదా, వాళ్ళకి చెప్పిన హోమ్ ఫుడే ప్రిఫర్ చేయండి, దాంతోపాటు మందులు వేసుకోండి అండ్ ఈ హాఫ్ మీల్ డైట్ ఫాలో చేయండి. దీంతో మీరు వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అనేసి. దీంతోపాటు రెగ్యులర్లీ బ్రిస్క్ వాక్ చేయండి, ఉన్న ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంకా ఫాస్ట్గా బర్న్ అవుతుంది. మంచిగా 7-8 గంటలు పడుకోండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే వర్క్ అనేసి 5 hours పడుకుంటారు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మినిమం 7-8 గంటలు పడుకోండి. దాని తర్వాత బాడీ రిలాక్స్డ్ ఉండాలి. బాడీ రిలాక్స్ ఉంటేనే మనం కరెక్ట్గా పని చేయగలుగుతాం. ఒకవేళ బాడీ రిలాక్స్డ్ లేదంటే ఎక్కువ తినేస్తాం. మనం స్ట్రెస్లో ఉంది కదా బాడీ, ఎక్కువ క్యాలరీస్ డిమాండ్ చేస్తుంది, ఎక్కువ తినేస్తాం. సో అది కూడా అవాయిడ్ చేయండి. దానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయవచ్చు. మీకు ఇష్టం ఉన్న హాబీ మీరు గుర్తు తెచ్చుకోండి, ఏముంది మీకు ఏదైతే రిలాక్స్ చేస్తుంది. కొందరికి స్పోర్ట్స్ రిలాక్స్ చేస్తుంది, కొందరికి మ్యూజిక్ రిలాక్స్ చేస్తుంది, కొందరికి డ్రాయింగ్ పెయింటింగ్ రిలాక్స్ చేస్తుంది, కొందరికి ముచ్చట్లు పెట్టడం రిలాక్స్ చేస్తుంది. ఈ కాలం ఎట్లయిపోయింది, ఇప్పుడు మన ఫ్రెండ్స్ తోటే మాట్లాడడానికి మనకు టైం లేదు, మనకు టైం ఉన్నా మన ఫ్రెండ్స్కి టైం ఉండదు, కరెక్ట్ కదా. సో అట్లా రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా మీరు మీ లైఫ్లో పాటించండి. సో ఇట్లా మీరు హెల్తీగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. సరే, ఇన్ కేస్ వాళ్ళు మాకు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, వాళ్ళు పట్టించుకోలేదు, మేము వెయిట్ ఎంత గెయిన్ అవుతున్నా వాళ్ళు తింటూనే ఉన్నారు. సో ఇలా వాళ్ళంటే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల సో ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు వెయిట్ చాలా పెరిగిపోతుంది, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు ఏమవుతుంది, కిడ్నీలు పాడవడం స్టార్ట్ అవుతాయి, లివర్ పాడవడం స్టార్ట్ అవుతుంది, మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, దానివల్ల ఆస్టియోఆర్థరైటిస్ అవుతుంది, మళ్ళీ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు వెయిట్ 65-70 ఉండాలి, కానీ వెయిట్ 120 ఉందంటే ఇప్పుడు ఇద్దరు వెయిట్ కంబైన్డ్ ఉంది. అది అంటే ఒక హార్ట్ ఏమో ఇద్దరికి పనిచేస్తుంది, ప్రతి ఆర్గన్ అట్లనే. ఇప్పుడు బండి పోతుంది, ఇప్పుడు బండి మీద ఇద్దరే కూర్చోవాలి, కానీ మీరు చూడండి కాలేజ్ పిల్లలు నలుగురు కూర్చొని తిరుగుతారు, ఏమవుతుంది, ఇంజన్ ఖరాబ్ అవుతుంది కదా. అట్లనే వెయిట్ ఎక్కువ ఉంటే కూడా మన బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్కి స్లోగా పాయిజనింగ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఏదైతే ఉంది దానికి మెయిన్ కాజెస్లో ఒబెసిటీ ఒక కారణం. సో అట్లా షుగర్, బీపీ, మళ్ళీ జాయింట్ పెయిన్స్, నరాల్ వీక్నెస్, మళ్ళీ ఒబెసిటీ వల్ల కొందరికి ఇన్ఫర్టిలిటీ కూడా అవుతుంది. అంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవడం ప్రాబ్లమ్స్ కూడా ఒబెసిటీ వల్ల అవుతాయి అన్నమాట. సో ఇన్ని మల్టిపుల్ డ్యామేజ్లు ఉంటాయి. అందుకే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుంటే సగం రోగాలు ఏవైతే మీకు వచ్చేటివి ఉన్నాయో అవి రావు. ఏదో జలుబు, దగ్గు అవన్నీ వస్తాయి కానీ పెద్ద పెద్ద రోగాలు రావు. ఓకే సార్, నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం వెయిట్ లాస్కి డైట్ అంటే ఫుడ్, ఆహార నియమాలు మనం కంట్రోల్లో ఉంచుకొని కంట్రోల్లో తీసుకోవడం వల్ల మనం ఈజీగా అండ్ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు గమనించి దీన్ని వాళ్ళు ఈ డైట్ చేస్తూ కంపల్సరీ మిమ్మల్ని అంటే హెవీగా ఉన్నవాళ్ళు కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.